హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, ఎలా క్యూర్ చేసుకోవాలి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? Good. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇన్సులిన్ ఇన్ ద బాడీ, సార్? వాట్ ఈస్ ద ఇన్సులిన్? The main role of the insulin in the body is to metabolize glucose in the body. Otherwise, to supply the glucose taking from the blood and to supply to the cells. Okay, and that's why cells are living. Okay, na. So that is the only thing akkada jarugutundi. So that is number one. Number two is it is overgrowth. If you think of overgrowth in the body anywhere, you think, so that also is one of the cause of the insulin. Suppose insulin పెరిగిపోయింది, మనం అక్కడ పట్టించుకోవట్లేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఒకరు లావ్ పెరిగిపోవడం, ఈవెన్ భుజ పెరిగిపోవడం, లేకపోతే ఆర్మ్స్ అన్నీ పెరిగిపోవడం, లేకపోతే సపోజ్ దే హ్యావ్ ఎ స్మాల్ ట్యూమర్ ఇన్ ద బాడీ ఎనీవేర్ ఇన్ ద హ్యాండ్స్, మేబీ న్యూరోఫైబ్రోమా ఆర్ ట్యూమర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా పెరగడం మొదలు పెడతాయి. ఓకే, సపోజ్ లెటర్సే మీకు ఒక చిన్న స్టోన్ ఉంది ఇక్కడ కిడ్నీలో, ఆ స్టోన్ కూడా ఇన్సులిన్ పెరిగితే అది కూడా ఆటోమేటికల్ పెరిగిపోతాయి లోపల. సపోజ్ కిడ్నీలు మీకు హార్ట్లు స్లైటెస్ట్ బ్లాకేజ్ ఇస్ దేర్ డ్యూ టు ద కొలెస్ట్రాల్. ఓకే, అప్పుడు ఆ టైంలో ఇన్సులిన్ మీకు పెరిగింది. ఇన్సులిన్ పెరిగితే ఈవెన్ మీకు ఆ బ్లాకేజ్ కూడా పెరిగిపోవడం అవకాశం ఉంది. సో ద డయామీటర్ ఆఫ్ ద ఆర్టరీస్ విల్ కమ్ డౌన్. ఆ బ్లాకేజ్ ఎక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది, డయామీటర్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఆటోమేటిక్ వాళ్ళకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ద this diabetes and the heart disease. ఓకే, సో అక్కడ దట్ ఈస్ ద మెకానిజం యాక్చువల్లీ. సో అందుకే చెప్తారు ఏంటంటే లైక్ డయాబెటీస్ ఒకరికి బాగా పెరిగిపోయింది అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ద హార్ట్ గురించి ఇప్పుడు చెప్పాను. సపోజ్ లెట్ us say there is a lady, okay, and he is developing maybe any sort of tumor in the breast. Otherwise there may be a small tumor in the vagina or uterus, anywhere. Okay, any sort of overgrowth in the body. And ఈ అన్ని రకాల ఓవర్గ్రోత్ రావడానికి మనకు కారణం ఓన్లీ ఇన్సులిన్. సపోజ్ పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ ఫర్ ద లేడీస్ స్పెషలీ. అదర్వైజ్ లెట్ us say వాళ్ళకు బ్రెస్ట్ ట్యూమర్ రావడం, ఓకే, అండ్ హార్ట్ బ్లాకేజ్ రావడం, ఎనీథింగ్. So all these things also, this is especially for the ladies because their reproductive system is different. So that's what I am telling you this. So అక్కడ ఏమవుతుందో వాళ్ళకు ఇది కూడా మొత్తం పెరిగిపోతాయి. ఈవెన్ చిన్నగా ఉన్నా సరే డ్యూ టు దిస్ ఇన్సులిన్ ఎక్సెస్ ఇన్ ద బాడీ ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే ఇది మొత్తం పెరిగిపోతుంది. సో పెరిగిపోతే అక్కడ అగైన్ యు ఆర్ గోయింగ్ టు డాక్టర్, మీరు సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అదే చెప్తారు అనమాట, మీకు పీసీఓడి వచ్చేసింది, పీసీఓఎస్ వచ్చేసింది, యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఓకే, అదర్వైజ్ యూజ్ ద మెడిసిన్ ఫర్ 5 to 6 months, దెన్ యూ కమ్ అగైన్. సో యూ ఆర్ యూజింగ్ మెడిసిన్, అప్పటికి కూడా ఇంకా తగ్గట్లేదు, అగైన్ మీరు ఏమవుతుందంటే మీరు అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద డాక్టర్ అండ్ దే విల్ ఆస్క్ ఫర్ సర్జరీ. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, ఈవెన్ ఫైబ్రాయిడ్స్ కేసులు కూడా అదే జరుగుతుంది అక్కడ. ఓకే, ఆటోమేటికలీ గ్రోత్ పెరిగిపోతుంది అక్కడ. సో ఏమవుతుందంటే ఆ గ్రోత్ తగ్గించాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు కంట్రోల్ ద ఇన్సులిన్ ఇన్ ద బాడీ. ఇఫ్ యూ కంట్రోల్ ద ఇన్సులిన్ ఇన్ ద బాడీ, ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ విల్ బీ కంట్రోల్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రెస్ట్ ట్యూమర్స్, అదర్వైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, సో అక్కడ కూడా ఏమవుతుందంటే 100% దట్ ఈజ్ బిన్ ఎన్లార్జ్డ్ బై ద ఇన్సులిన్ ఓన్లీ. ఓకే, సో అండ్ మీరు చూసి ఉంటారు కొంతమంది లేడీస్, యూ మస్ట్ హ్యావ్ సీన్ లైక్ ఆఫ్టర్ డెలివరీ కొంతమంది బాగా లావ్ అయిపోతుంటారు. అదర్వైజ్ కొంతమందికి ఈ బుగ్గలు పెరిగిపోతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంటాయి. ఓకే, బుగ్గలు బాగా పెరుగుతుంది కొంతమందికి. అదర్వైజ్ స్టమక్ బాగా పెరిగిపోతుంది, అంటే పొట్ట బాగా పెరిగిపోతుంది, లోవర్ అబ్డమిన్ పెరుగుతుంది, అండ్ ఓవరాల్ బాడీ గ్రోత్ పెరుగుతుంది. సో ఇది అన్ని దానికి రీజన్ ఒకటే, దట్ ఈస్ ఇన్సులిన్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఇన్సులిన్కు యాజ్ ఇట్ ఈస్ మనం ఉంచేసి యాజ్ పర్ ద మోడర్న్ మెడిసిన్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ జస్ట్ కీప్ ఆన్ ప్రిస్క్రైబింగ్ ద టాబ్లెట్స్, అండ్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే జస్ట్ ఇన్సులిన్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్
from the body. Otherwise, that extra glucose which is been stored in the body, it is not coming out. సపోజ్ ఇది ఒక హౌస్ అనుకోండి. ఓకే, ఈ హౌస్లో మీరు ఉంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఈరోజు కొంచెం చెత్త కనపడింది, మీరు ఏం చేశారంటే జస్ట్ యువర్ స్వైపింగ్. ఓకే, స్వైపింగ్ చేసి మీరు ఒక కార్నర్కు ఉంచేశారు. రేపు ఇంకో కొంచెం కనపడింది, ఇటు సైడ్ మీరు ఉంచేశారు. ఇంకా వేరే ఎక్కడైనా ఎంట్లు ఎక్కడైనా సరే మీరు ఉంచేస్తున్నారు. బట్ యు ఆర్ నాట్ బ్రింగింగ్ ఇట్ అవుట్. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఏంటి, వెన్ ఎవర్ సపోజ్ ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, లేకపోతే గాలి బాగా వచ్చింది అనుకో, ఆ చెత్త మొత్తం వచ్చేసి స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, సో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండ్ డయాబెటీస్ ఇస్ బికమ్ లైక్ దిస్. ఓకే, అండ్ అక్కడ షుగర్ వరకు మనం ఆలోచిస్తే వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద షుగర్ ఇన్ అవర్ ఫుడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, షుగర్ మన ఫుడ్లో మనం ఎలా క్యాల్కులేట్ చేయాలంటే, ఇట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. లెట్ us say we'll start from the day one, right from the morning. Okay na? So let us say morning మీరు chai cup తీసుకున్నారు daily basis. If you are taking 1 cup of tea, you are getting around 5 grams of sugar in the body. Okay, that is because of the excessive carbohydrate. Okay, so 5 grams sugar directly మనకు వచ్చేస్తుంది ఒక కప్ చాయ్లో. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 3 cups of tea or coffee, whatever it is, అక్కడ మనకు 15 grams వచ్చింది. ఓకే, దెన్ యు ఆర్ కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్. సో వెన్ యు ఆర్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్లో సపోజ్ మీరు 4 ఇడ్లీ తిన్నారు. ఓకే, డైరెక్ట్లీ యు ఆర్ గెటింగ్ 40 grams దేర్. 40 ప్లస్ 3 cups టీ అయితే 15, ఎంత అయింది 55. ఓకే, కమింగ్ టు ద లంచ్, when you are coming to the lunch, around 150 grams you are getting sugars from that. And if you think of any sort of snacks in the afternoon, they are also around 30 to 40 grams you are getting. And if you think of the night dinner, there again you are consuming around 150 grams per day. So that means around 350 to 400 grams sugar you are consuming. Okay, and మన బాడీ రిక్వైర్మెంట్ ఎంత? ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎ నార్మల్ యావరేజ్ క్యాల్కులేషన్, మన బాడీలో నార్మల్గా అడల్ట్ బాడీలో 5 liters ఆఫ్ బ్లడ్ ఉంటుంది. ఈచ్ లీటర్కు 1 గ్రామ్ షుగర్ మాత్రమే కావాలి, ఓన్లీ 1 గ్రామ్ గ్లూకోజ్ కావాలి. సో లైక్ దట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ 5 liters ఆఫ్ బ్లడ్, అప్పుడు ఎంత వచ్చింది మనకు? జస్ట్ 5 grams. ఓకే, బట్ యు ఆర్ కన్జ్యూమింగ్ అరౌండ్ 400 grams. సో ఈ 400 grams నుంచి ఇంకా మిగిలిన షుగర్ ఏమైపోతాయి మన బాడీలో చెప్పండి? లివర్ కెపాసిటీ ఈస్ దేర్. ఓకే, లివర్లో కొంతవరకు స్టోర్ అవుతుంది. లెట్ us say ఒక 25% ఆఫ్ దాట్ ఇట్స్ స్టోరింగ్ ఇన్ ద లివర్. ఓకేనా, 25% దాని నుంచి స్టోర్ అయిపోయింది. ఇంకో మిగిలిన 75% ఏమవుతుంది? దర్ ఈజ్ నో అదర్ వే టు కమ్ అవుట్. ఓన్లీ ఇఫ్ యూ పాస్ ద యూరిన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్, some sort of excretory material is going out. So our excretory material ద్వారా around, let us say around 40 grams or 50 grams is removing from our body. So ఎక్కడ 40 to 50 grams పోతుంది, అక్కడ ఒక 5 grams అడ్జస్ట్ అయింది. ఓకే, ద నెక్స్ట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అవర్ లివర్ స్టోరేజ్ ఆఫ్ ద లివర్, గ్లైకోజన్గా స్టోర్ చేస్తాయి అది మన బాడీలో. సో దట్ ఈజ్ లెట్ us say అరౌండ్ 100 తీసుకోండి. ఓకే, సో టోటల్గా మనం చూస్తే ఎక్కడ వచ్చింది, ఎంత 100 వచ్చింది, అక్కడ 5 grams, 105. అండ్ సపోజ్ లెట్ us say somebody is going for one of the exercise, daily exercise, let us say 1 hour exercise. సో you are losing around 10 to 15 grams అక్కడ. ఓకే, 1 hour ఎక్సర్సైజ్ చేస్తే. సో టోటల్ కన్జంప్షన్ బట్టి చూస్తే షుగర్ ఈజ్ వెరీ వెరీ హై ఇన్ అవర్ బాడీ. సో ఆ షుగర్ ఎక్కడికి వెళ్ళక అప్పుడు లాస్ట్గా ఏమవుతుందంటే, వెన్ లివర్ ఎంత స్టోర్ చేయాల్సింది అంత స్టోర్ చేసింది, ఆ తర్వాత మన బాడీలో ఉన్న షుగర్స్, ఎక్స్ట్రా షుగర్ ఏదో ఉంది, అది టోటల్గా ఏమవుతుంది, బ్లడ్లో మూవ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఇట్ విల్ గో టు ద జాయింట్స్. ఇన్ ద జాయింట్స్ ఇట్ విల్ స్టోర్ యాజ్ ఏ యూరిక్ యాసిడ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, యూరిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది, మనకు జాయింట్స్ బాచిపోతుంది, జాయింట్లు నొప్పి వస్తుంది, నడవడం కష్టం అవుతుంది. ఇట్ స్టోర్స్ ఇన్ ఆల్ ద జాయింట్స్, మేబీ ఫింగర్ జాయింట్స్, మేబీ నీ జాయింట్స్, మేబీ ద యాంక్లే జాయింట్స్. ఓకే,
అండ్ టోటల్గా మనం చూస్తే ఇది టోటల్గా మనకు జరిగిన విషయం అక్కడ. దేనివల్ల మనకు షుగర్ ఎక్సెస్ అవడం వల్ల. ఓకే. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ రిడ్యూసింగ్ ద షుగర్ క్వాంటిటీ, వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ రిడ్యూసింగ్ ద షుగర్ లెవెల్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ లైక్ కూల్ డ్రింక్స్. ఓకే, కూల్ డ్రింక్స్. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ద కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ ఆల్సో. యా. సో కూల్ డ్రింక్స్ జనరల్లీ అందరు తాగుతాం కదా. అవును. మనం ఎక్కడైనా బయటికి వెళ్తే సెకప్ కొట్టేసి సంబడి అరే థమ్స్ అప్ తాగండి, మాజా తాగండి. ఓకే, ఆ కూల్ డ్రింక్స్లో మినిమమ్ వీ గెట్ అరౌండ్ 45 grams షుగర్ ఇన్ దట్. ఇన్ వన్ పర్టికులర్ బాటిల్, స్మాల్ బాటిల్ మనకు 45 grams వస్తుంది. 200 ml బాటిల్. ఓకే, సో దట్ మీన్స్ వీ కీప్ ఆన్ కన్జ్యూమింగ్ వెర్ ఎవర్ వీఆర్ గోయింగ్. ఓకే, అండ్ షుగర్ లెవెల్ మన బాడీలో ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతే ఇంకో బయటికి రావడానికి దెర్ ఈజ్ నో అదర్ వే. ఓకే, సో ఫైనల్లీ ఏమవుతుందంటే అది స్టోర్ అవడం వల్ల మన బాడీలో షుగర్ పెరగడం మొదలుపెడుతుంది. దెన్ వీ బికమ్ ద పేషెంట్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వీఆర్ గోయింగ్ టు ద డాక్టర్ అండ్ డాక్టర్ విల్ చెక్ అండ్ టెల్ యూ దట్ యూ బికమ్ డయాబెటిక్. ఓకే, సో దీని నుంచి జస్ట్ యూ ఇమాజిన్ లైక్ వాట్ వీ హ్యావ్ టు డూ. Do you think, is it worth like taking the medicine and continue for the lifelong and taking all the side effects from the medicine? Otherwise, we have to maintain your body in a natural way. Natural. So that is a very, very simple thing. Yeah. So naturally, manamu, in case if you are coming to the natural lifestyle, then automatically manaku sugar aithe tagutundi. Okay. Then aa tarvata again we have to continue the same. వన్స్ షుగర్ పెరిగిందంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. డయాబెటిక్స్ మీద చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇది పాటిస్తే కనుక డయాబెటిక్స్ ఈజీగా జయించవచ్చు. అసలు ప్రాబ్లం ఉండదు మీరు చెప్పినట్టు ఫాలో అవుతే. చిన్న చిట్కాలు, పెద్ద లక్షలు కాదు, వేలు కాదు. మనం ఒక టైంని తీసుకుంటే కనుక క్యూర్ అయిపోతుంది ఈజీగా. టైం పంచువాలిటీ ఉంటే సరిపోతుంది ఫుడ్ హ్యాబిట్స్లో. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్, ఫర్ ఎవ్రీ, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మేజర్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్జరీ కేసెస్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ PCOD, PCOS, if you think of fibroids, if you think of the breast tumors, otherwise if you think of the obesity, if you think of the thyroid, all these diseases will be automatically controlled by this. And it will cure, day by day it will cure. Immediately it will be controlled and it will take around a few days of time, it will be permanently cured. Okay sir, thank you sir, thank you so much, thank you. చూశారు ఫ్రెండ్స్, డయాబెటీస్ ఎలా తగ్గాలో. అండ్ నాట్ ఓన్లీ డయాబెటీస్, సార్ చెప్పినట్టు ఫార్ములా ఫాలో అయితే కనుక ఈజీగా ఏదైనా డిసీజ్ని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.